నమస్తే అండి. నేను ఈరోజు మిల్ మేకర్ కర్రీ పాలకూరతో చేశాను. ఇది చాలా టేస్ట్‌గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ మిల్ మేకర్ పిల్లలకు కూడా చాలా మంచిది. మిల్ మేకర్‌ని వేడి నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టి మొత్తం వాటర్ అంతా పోయే వరకు పిండాలి. పిండిన తర్వాత ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ఈ దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. పాలకూరతో మిల్ మేకర్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ అదే పాన్‌లో ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ వేసాను ఉల్లిపాయ ముక్కలు, తక్కువ కూడా వేసుకోవచ్చు. పాలకూర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. పాలకూర తక్కువ ఉంది, అందుకోసం కొన్ని ఉల్లిపాయలు ఎక్కువ వేసాను. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగుతుంటే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని సేపు మగ్గనివ్వాలి. మూత పెట్టి కొంచెంసేపు మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మొత్తం అంతా కలిసే వరకు బాగా కలుపుకొని మిల్ మేకర్ని తీసి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తర్వాతనే ఈ మిల్ మేకర్ని వేసుకోవాలి. ఇది కూడా ఆయిల్లో చాలాసేపు వేగిన తర్వాత పాలకూరను వేడి నీళ్ళల్లో మంచిగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న పాలకూరను కూడా వేయాలి. వేసి అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. కారం స్పూన్ మీద కొంచెం వేసాను. సరిపడినంత కారం వేసుకోవాలి. ఎంత ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత అంతా కలిసే వరకు కలుపుకోవాలి. దించే ముందు ఎల్లిపాయలు జీలకర్ర వేసి కచ్చపచ్చ దంచి వేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ ఎల్లిపాయలు జీలకర్రను ఇలా కచ్చపచ్చ దంచుకోవాలి. ఇంచుమించు వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. వేసి బాగా కలిపి కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చాలా టేస్ట్‌గా ఉండే మిల్ మేకర్ పాలకూర కర్రీ చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టము ఈ మిల్ మేకర్ అంటే. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ మిల్ మేకర్ కర్రీ రెడీ అండి. చాలా టేస్ట్‌గా ఉండే మిల్ మేకర్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.